వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగానే ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని నెలల కంటే గత 2-3 వారాల నుంచి గత 2 వారాల నుంచి ఈ వారం కూడా వీరికి బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా మంచి స్థానం సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. బంధువులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా జ్యేష్ఠ సంతానం ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సరి చూసుకోవడం, జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంచెం ఆశాజనకంగా ఉంటుందనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉన్నాయో దానికి ప్రిపేర్ అవ్వడం, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ ఇతరత పరీక్షలకైనా ప్రిపేర్ అవ్వడం చెప్పదగినది. ప్రభుత్వ రంగంలో ఎదగాలి, రావాలి అనే ఆశపడుతున్న వారికి కొంతవరకు నిరాశ అని చెప్పవచ్చు. దైవానుగ్రహం వల్ల తర్వాత వచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు మట్టికి మానకండి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కొంతవరకు చికాకు అనిపిస్తుంది. అయితే ఎప్పుడో స్థలం కొన్న భూమి విలువ పెరగడం, ఇల్లు కట్టుకోవాలన్న కళ అది నెరవేరిందన్న ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అదొకటి. ప్రతి రూపాయి దాచి పిల్లల కోసం, ఇంటి కోసం కష్టపడతారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. బాగా ఎదిగారని చెప్పేసి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. కుటుంబ పరంగా చక్కగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాస్త ఆలస్యమైనా సరే సంతాన భాగ్యం ఉంటుంది. మంచి శుభవార్త వినే కాలం కూడా చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయడం, గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగినది. జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి.